వాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గం ఏంటంటే పాపిని పరిశుద్ధునిగా చేసే మార్గం. ఏ మతం కాదండి, యేసయ్య మార్గం ఏంటో ఉన్నాడు. యేసు ప్రభు పరలోకానికి వెళ్లే మార్గాన్ని మన కొరకు చూపించే దాని కొరకు మానవాకారాన్ని ధరించి లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఆయన ఆహ్వానిస్తూ ఉంటున్నాడు, ప్రయాసపడి పాప భారం మోస్తున్న సమస్తమైన జల్లారా నా యుద్ధకు రండి. నేను పుట్టిందే మీ కొరకు, నేను సిలువ వేయబడిందే మీ కొరకు. యేసయ్య నామములో రక్షణ ఉంది, యేసయ్య నామములో పాప శుద్ధి ఉంది, యేసయ్య నామములో పాప క్షమాపణ ఉంది. ఆ యేసయ్య నామాన్ని ఆశ్రయించి ఏ భేదములు లేదు. ఎవరైనా యేసు ప్రభు నామములో తమ పాపలను ఒప్పుకునే అవకాశాన్ని యేసు క్రీస్తు అందరికీ దేవుడు అని రాసి ఉంది. కాబట్టి మిమ్మల్ని కూడా యేసయ్య ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని కూడా యేసు ప్రభు ఆహ్వానిస్తున్నాడు. మీ కొరకు కూడా యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. కాబట్టి ఆ సిలువ కార్యాలను గుర్తించి ఈ నమ్మలేని స్థితిని ఎత్తి ఒక్కసారి యేసు ప్రభువా మా ఇంటిలోనికి రా, యేసు ప్రభువా నా హృదయంలోనికి రాని చిన్న ఆహ్వానాన్ని నువ్వు పలికితే యేసు ప్రభు నీ జీవితాన్ని మార్చేస్తాడు, యేసు ప్రభు నీ కుటుంబాన్ని మార్చేస్తాడు. ఆ దినాన్ని లోకాన్ని విడిచిపెడితే తానుండే స్థలంలో, ఆ పరలోక రాజ్యంలో, ఆ వైకుంఠంలో, స్వర్గంలో నీకు స్థానాన్ని ఇస్తాడు. దేవుడి కృప ఇంకా ఇంకా ఎక్కువగా నువ్వు తెలుసుకోవాలంటే సమయాన్ని బట్టి కొన్ని విషయాలు మీకు చెబుతూ వచ్చినా, ఇక్కడ జ్యోతినగర్ లో బేతేలు ప్రార్థనా మందిరం ఉంది, అక్కడ దైవజనులు ఉన్నారు, సంఘం ఉంది. మీరు ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు అక్కడ ఆరాధన జరుగుతుంది. ప్రతి గురువారము ప్రార్థన కూడిక జరుగుతుంది. ప్రతి బేస్తవారం బైబిల్ పట్టడం జరుగుతుంది. ప్రతి శుక్రవారము సహోదరులు స్త్రీల కొరకు ప్రత్యేకమైన కూడికలు జరుగుతాయి. మీకు ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకోవాలంటే అక్కడికి వచ్చి తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. బోలో జిందా ఖుదావన్ ప్రభు యీశు మసీహ్ కి